ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ యొక్క లక్ష్యం ఏమిటి? భూమి మీద జీవించే ప్రతి విద్యార్థి ఒకానొక ధ్యాన విద్యార్థిగా మరి పరిపూర్ణ విద్యార్థిగా ఎదగాలన్న లక్ష్యంతో అహర్నిశలు ఎంతగానో కృషి చేస్తున్న ఒకానొక మహాసంస్థయే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. బ్రహ్మర్షి పత్రిజీ మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్లందరి సమిష్టి కృషితో ప్రతి విద్యార్థికి ధ్యాన శాస్త్రాన్ని అందజేయాలన్న దివ్య సంకల్పంతో పనిచేస్తున్నది ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్. ధ్యాన విద్యార్థి జగత్ లక్ష్యమే ధ్యేయంగా కేజీ నుంచి పీజీ వరకు చదువుకునే విద్యార్థులందరికీ చిన్ని మారుమూల గ్రామాలు, తండాలు మొదలుకుని పెద్ద పెద్ద దేశాల వరకు విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా ధ్యానం, అహింస, శాకాహారం, పిరమిడ్స్ ప్రాముఖ్యతను, ఆధ్యాత్మిక శాస్త్ర విశేషాలను తెలియజేస్తూ విద్యార్థులందరికీ జ్ఞాన శిక్షణను ఇస్తూ ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థిగా, పరిపూర్ణ విద్యార్థిగా ఎదిగేందుకు కృషి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లోని ఎన్నెన్నో ముఖ్యమైన విభాగాలలో ఒకానొక ముఖ్య విభాగం ఈ ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్. ఈ ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ లో బోధింపబడే అంశాలు. పరిపూర్ణ విద్య అంటే ఏమిటి? హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ద్వారా ఒకానొక సాధారణ విద్యార్థి ఒకానొక అద్భుతమైన విద్యార్థిలా ఎలా పరివర్తన చెందుతాడు? విద్యార్థులు జ్ఞాపక శక్తిని అమోఘంగా పెంచుకోవడం ఎలా? విశ్లేషణాత్మక ఆలోచన తీరును సానబెట్టుకోవడం ఎలా? ఊహాశక్తిని, భావనాశక్తిని, వాక్ శక్తిని, సంకల్ప శక్తులను పెంపొందించుకోవడం ఎలా? ఒత్తిడుల నుంచి, మానసిక పరమైన రుగ్మతల నుంచి బయటపడటం ఎలా? మరి నెగటివ్ భావనలను పాజిటివ్ భావనలుగా మార్చుకోవడం ఎలా? ఉదాహరణకు, కోపాన్ని శాంతంగా విద్యార్థులు తమ పరీక్షలకు సంబంధించిన భయాల నుంచి, మరి తమ జీవితానికి సంబంధించిన అనేక భయాల నుంచి బయటపడటం ఎలా? విద్యార్థులు పెద్ద లక్ష్యాలు ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకున్న వాటిని ఎలా సాధించాలి? మనలో దాగి ఉన్న అపర చాణక్యుడి సూపర్ జీనియస్ ని బయటకు తీసుకురావడం ఎలా? మన పట్ల మనం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం ఎలా? మనలో దాగి ఉన్న అనంతమైన శక్తి సామర్థ్యాలను శ్వాసాధ్యాస ప్రక్రియ సాధనల ద్వారా బయటకు తీసుకురావడం ఎలా? ఎదుటి వారితో అద్భుతకరంగా సంభాషించగల నైపుణ్యతలను పెంపొందించుకోవడం ఎలా? స్వీయ ప్రేమ, క్షమాగుణం, కృతజ్ఞతాభావం, స్వీయ క్రమశిక్షణల యొక్క గొప్పతనం ఏమిటి? ఈ అద్భుత లక్షణాల ద్వారా మనల్ని మనం ఎలా స్వస్థత పరుచుకోగలం? మానవ శరీరానికి సరైన ఆహారం కేవలం శాకాహారం మాత్రమే ఎందుకు? మనం శాకాహారం మాత్రమే ఎందుకు తీసుకోవాలి? ఏ విధంగా మానవ శరీరం అన్నది ఒక దేవాలయం అవుతుంది? మనం ఇచ్చే ఆజ్ఞలను మన శరీరం ఏ విధంగా పాటిస్తుంది? తద్వారా మనకున్న శారీరక రుగ్మతలను స్వస్థత పరుచుకోవడం ఎలా? మన నిత్య జీవితంలో అవేర్నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది. మరి మన జీవితంలో అవేర్నెస్ ను పెంచుకోవడం ఎలా? మన ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు సాధించడానికి ఆకర్షణ సిద్ధాంతం అన్నది ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తుంది? ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించుకుని మన దైనందిన జీవితంలో విజయాలు సాధించడం ఎలా? మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం ఎలా? ధ్యాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ధ్యాన సాధన ద్వారా మనం ఎలాంటి గొప్ప విజయాలను సాధించగలం?